థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Bye. ఓకే. Look, this is first. ఓకే ఓకే. థ్యాంక్ యూ. Bye. బాయ్. Bye. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. Like, share, and subscribe this guy. Okay. My route, this route. Okay. Thank you. Bye. Yes. Oh, where are you from? Andhra Pradesh. Okay. Yes. ప్రజెంట్ మనం నాగాలాండ్లో ఉన్నామండి. యాక్చువల్లీ నాగాలాండ్లో వేరే లొకేషన్కి వెళ్ళాలనుకున్నాను. పేరన్ దగ్గర మణిపూర్ అనే బార్డర్ ఎదురవుతుందండి. సో అందుకే నేను అక్కడికి వెళ్ళి పేరన్ అనే లొకేషన్ కవర్ చేసి ఇంకా బార్డర్ దగ్గరికి వెళ్ళిపోద్దామని అనుకుంటున్నాను, మణిపూర్. సో అంటే ఒకేసారి 2 స్టేట్లు కవర్ చేసినట్లు ఉంటుంది. అందుకనే నాకు ఈజీ ప్రాసెస్ అవుతుంది. చూద్దాం అక్కడ లొకేషన్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ.
over here. ఓకే You carry on with your journey, okay? ఓకే థ్యాంక్ యూ మై రూట్ ఓకే థ్యాంక్ యూ సో ప్యారన్కి వెళ్ళొద్దు కోహిమా అనే లొకేషన్కి వెళ్ళమంటున్నారండి. సో ప్యారన్ సైడ్ అయితే రిజర్వర్స్ అదే మొత్తం ఫారెస్ట్ అంట అటుపుకి వెళ్ళడం కొంచెం అదే రిస్క్ అని చెప్పారు. అందుకే రిస్క్ అయినా సరే నాకు కొంచెం ప్యారన్ అనే లొకేషన్ నాకు ఈజీగా ఉంటుంది. మరి కోహిమా అనేది అంత దూరం వెళ్ళాను. యాక్చువల్లీ కోహిమాలో ఫెస్టివల్ అంట, చాలామంది అదే చెప్పారు వెళ్ళమని. కానీ నేను చూస్ చేసుకున్నది ప్యారన్, ఎందుకంటే అక్కడి నుంచి నాకు దగ్గరగా ఉన్నది మణిపూర్ స్టేటు. ఒకేసారి రెండు కవర్ చేసినట్లు ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను నాగాలాండ్ స్టేట్లోనే ఉన్నాను. నాకు ఇది ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. ప్యారన్ అనే లొకేషన్కి వెళ్తే అక్కడి నుంచి నాకు మణిపూర్ స్టేట్ కూడా ఒక 11 కిలోమీటర్లు ఉంటుందండి. సో నెక్స్ట్ ఇంకా నేను ఈజీగా త్రిపుర నెక్స్ట్ మిజోరం మొత్తం ఆ 2 స్టేట్లు కలిపి 450 కిలోమీటర్లు ఉందండి. సో అందుకే ఇదంతా నేను కోహిమా అనే లొకేషన్కి వెళ్ళకుండా, అంటే చాలామంది చెప్పారు వెళ్ళమని, అది వెళ్ళకుండా ప్యారన్కి వెళ్తున్నాను. ఇదంతా ఈజీ ప్రాసెస్, అదే నాకు ఈజీ అవుతుందండి. కొంచెం రిస్క్ అయినా సరే నాకు టైం తగ్గుతుందండి. అంటే త్వరగా కంప్లీట్ చేయాలి, ఎందుకంటే మనం ఎక్కువ స్పెండ్ చేస్తే మనకి రిస్క్. ఎందుకంటే అంటే ఎక్కువ స్పెండ్ చేయలేను, ఎందుకంటే మనం చేస్తున్నది రూపాయలైన ప్రయాణం. అందులో నేను చూడడానికి చిన్నపిల్లలా కనిపిస్తానండి, అంటే 9th క్లాస్ 10th క్లాస్ అబ్బాయిలాగా. సో నాకు ఎక్కువగా రిస్క్ అయ్యి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. సో నేను నా సేఫ్టీ చూసుకుంటాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను కోహిమా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అంటే ఈ ఆల్ ఇండియా ట్రిప్ అన్నది నేను ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. అది తర్వాత మంచి ప్లేసెస్ అన్నది తర్వాత అదే ఈ ఆల్ ఇండియా ట్రిప్ అయిన తర్వాత మంచి సెలెక్ట్ చేసుకుని అప్పుడు వెళ్తాను. అంటే ఇప్పుడే ఎందుకు రిస్క్, అంటే ఉన్నదే రిస్క్లోనే, అందులోనే మన్ని గొవ్వు తవ్వుకొని మనమే త్వరగా పైకి పోయే అవకాశాలు మనం ఎత్తుకుంటున్నాం. ఉన్నదే రిస్క్లోనే. సో అందులో మనం సేఫ్టీ ఎత్తుకోవాలి ఎక్కువగా. సో మిగతా అన్నది ఈ ఆల్ ఇండియా ట్రిప్ అయిన తర్వాత అప్పుడు రిస్క్ చేసి మనం అడ్వాన్స్ చేసినా తప్పులేదు, ఎందుకంటే టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ప్రాపర్ ప్లాన్ వేసుకుంటాం. సో అప్పుడు అన్నీ ఆటోమేటిక్ జరిగిపోతాయండి. కానీ ఇప్పుడైతే అలా కాదు, వెంటనే కంప్లీట్ చేసుకోవాలి. నేను నైట్ అయిపోయిందండి, టైం 4:34 అవుతుందండి. అప్పుడే ఇక్కడ చీకటి పడిపోయిందండి, మంచు కూడా బాగా కప్పేస్తుందండి, వెహికల్స్ కనిపించకుండా. నేను ప్యారన్కి వెళ్ళడానికి నాకు ఒక 70 కిలోమీటర్లు ఉంటుందండి. అక్కడికి రీచ్ అవ్వడానికి నైట్ కష్టమే. ఎవరైనా డైరెక్ట్ లిఫ్ట్ ఇస్తే వెళ్తాను, లేదంటే ఇక్కడే స్టే అయ్యి మార్నింగ్ వెళ్తానండి, ఎర్లీ మార్నింగ్. థ్యాంక్ యూ, బాయ్. బాగా రాత్రి అయిపోయిందండి, టైము 4:47 అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, బాగా చీకటి పడిపోయింది, అలాగే మంచు కూడా బాగా కప్పేస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళే రూట్ ప్యారన్ కాబట్టి అది మొత్తం ఫారెస్ట్ అండి. నైట్ జర్నీ వెహికల్స్ దొరకడం చాలా కష్టం అని చెప్పారు. ట్రై చేయమన్నారు దొరికితే వెళ్ళమని, లేదంటే నేను ఎక్కడ స్టే అవుతాను. ఎందుకంటే మరి అడవిలో సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లేకపోతే, అంటే నార్మల్ చిన్న ఇల్లు ఉంటాయి కదండి, మరి నైట్ స్టే అడిగితే ఎలా ఉంటుంది అని భయం. సో నైట్ జర్నీ చేయడం కూడా రిస్క్ అండి. కానీ నేను ట్రై చేస్తాను, ఎవరైనా డైరెక్ట్గా లిఫ్ట్ చేస్తే పర్లా. ఎందుకంటే నేను ఇప్పుడు సగం దూరమైనా ప్రయాణించాలనుకుంటున్నాను, ఒక 40 కిలోమీటర్స్, ఒక 14 కాకపోయినా 20 కిలోమీటర్స్ ప్రయాణం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఈజీగా మణిపూర్ని విజిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు. అంటే మణిపూర్ ఎందుకు అంత తొందరగా విజిట్ చేయాలనుకుంటున్నానంటే
నేను త్వరగా త్రిపురకి వెళ్ళిపోవచ్చని, అంటే త్రిపుర మిజోరం ఎర్లీ మార్నింగ్ అది రికార్డ్ చేసుకొని ఎర్లీగా స్టార్ట్ అయిపోతే కొంచెం నాకు 450 కిలోమీటర్లు అంటే అంటే ఇక్కడ రూట్ పెట్టేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అందుకనే ఎర్లీగా స్టార్ట్ అవుతే కొంచెం త్వరగా చేరుకోవచ్చు కదా అని. నేను చేస్తున్నది రూపాయలైన ప్రయాణం కాబట్టి నేను నా సేఫ్టీ చూసుకుంటాను ఫస్ట్. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయని చెప్పారండి. సో దానికి కారణంగా నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయంలో నాకు ఏదైనా జరగచ్చు, కొంచెం నేను అలర్ట్గానే ఉంటాను. చూద్దాం ఏం జరుగుతుందో. నాకు కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే నేను సోలో ట్రావెలర్ అండి, అందులో రూపాయలైన ప్రయాణం. చూడడానికి మనం 9th క్లాస్ 10th క్లాస్ అబ్బాయిలు ఉంటాం, రిస్క్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయినా సరే నేను రిస్క్ తీసుకుంటున్నాను. అంటే చాలామంది ఆ కంటెంట్ కావాలి ఇది కావాలని అంటారు. ఫెస్టివల్ జరుగుతుందంటండి కోహిమలో, కావాలంటే నేను ఆ లొకేషన్కి వెళ్ళి మొత్తం మంచిగా కవర్ చేసుకుని ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు నేను, కానీ చేయను. అంటే ఇదంతా ఇలాగ చెప్పినా సరే కొంతమంది ఈ నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు, ఎందుకు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇలాగ చెప్పినా ఇది చూసి కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. నేను అంత క్లియర్గా చెప్తున్నాను, నేను చేయను అని చెప్పేస్తున్నాను. చేయను అని క్లియర్గా చెప్పినప్పుడు కూడా అలా ప్రశ్నిస్తున్నారు, నాకు అర్థం కాదు. నేను చేయనని చెప్తున్నాను, ఎప్పుడు చేస్తున్నాను కూడా చెప్తున్నాను. ఇక్కడ అంటే వీళ్ళకి ఎలాగంటే మనీతో ట్రావెల్ చేసిన వాళ్ళే హార్డ్ వర్క్ చేస్తున్నారు. అది అలాంటి వాళ్ళ కష్టాలు సుఖాలు చెప్తే వాళ్ళ మాటలు నమ్ముతారు. All the interest. Now invite off come here. Hai nhớ off kan ya. Tomorrow. Lai on the mother charging camera mother. All the interest. వాట్ ఈస్ నేమ్? Charging kan hai melo to hai on hai. Suihuna. Maybe. Yeah, Suihuna. Ikan bi ne. Okay. This is the most popular soybean song kita. వాట్ ఈస్ దిస్? Lemon tea. లెమన్ టీ. Yeah. యా. Yeah. It's okay. తెలుగు Telugu em తెలియదు. తెలుగు ఓకే. ప్లస్ లొకేషన్ పేరేంటి? లొకేషన్ ఇదే జలుకి టౌన్ అందర్ పేరెంట్ డిస్ట్రిక్ట్. ఎక్కడ మీరు ఏం చేస్తుంటారు? నేను ఇది హై స్కూల్ కాలనీ. మార్నింగ్ అయిందండి, టైము 6:50 అవుతుందండి. చూస్తున్నారు కదా విలేజ్, చలి మామూలుగా లేదండి. వాటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ల నుంచి పొగ వస్తుంది మాట్లాడుతుంటే.
అంత చలి ఉంది ఇక్కడ. నేను వేసుకున్న ఈ కోటు 250 ఈ చలికి తట్టుకుంటుంది. చూద్దాం ఇక్కడ విలేజ్ ఎలా ఉంటుందో. మనం ఏదో తిరిగి వెళ్ళిపోద్దాం. ఇదే యాక్చువల్లీ నేను పరిగమ అనే లొకేషన్కి వెళ్ళాలనుకున్నాను, కానీ నైట్ ఇక్కడ స్టే అయ్యాను కాబట్టి ఈ లొకేషన్ చూసి వెళ్ళిపోతాను. ఇంకా మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ టైం వేస్ట్ చేయకూడదు, డైరెక్ట్గా వేరే స్ట్రీట్కి వెళ్ళి అదే చెప్పారు కదండి ఆ లొకేషన్కి వెళ్ళి వెంటనే రికార్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి. బింది అనుకుంటే రోడ్ బాగోలేదు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. దాదాపుగా నాకు తెలిసి ఉండొచ్చు ఒక 35 అలా ప్లస్ ఉండొచ్చు. ఎక్కువ సమయం పడుతుంది, అందుకని త్వరగా వెళ్ళాలి. నైట్ స్టే అయ్యాను. యాక్చువల్లీ 4 అయ్యేసరికి చలి కమ్మేస్తుంది ఇక్కడ నాగాలాండ్ సైడ్. 4:30 అయ్యేసరికి చీకటి పడిపోతుంది. అందరూ 5ంటికి షాపులు క్లోజ్ చేసేస్తున్నారు. ఒక తెలుగు పర్సన్ ఉన్నారు, అంటే తెలుగు మాట్లాడుతున్నారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి కదండి మణిపూర్ సైడు. సో అందుకు భయం వేసింది. అలా అత్తగారి ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళ ఇంట్లో పడుకున్నాను నేను. నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానంటే యాక్చువల్ బ్యాగ్ తీసుకొని వెనక్కి రావాలి. బ్యాగ్ తీసుకుని వస్తే అలా అటు ఇటు తిరిగి ఇంకా వెళ్ళిపోతున్నాను. చూడండి ఎంత ఎర్రగా కనిపిందో. మీకు కనిపిస్తుంది లేదండి మొబైల్లో, నాకైతే బాగా కందిపోయింది ఇక్కడ. చెయ్యి చూసి చెప్పచ్చు మీరు నాది. నేను చూడడానికి 9th క్లాస్ అబ్బాయి ఎలా ఉంటాను, ఎందుకంటే నాకు ఫుడ్ ప్రాబ్లం అండి. ఫుడ్ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం కదండి, నాకు ఫుడ్ సరిగ్గా ఉండదు. సో ఏమని చెప్తాను, ఇప్పుడు చెప్తే ఎవరో నమ్మరు. అదే మనం ఏదైనా సక్సెస్ అయిన తర్వాత చెప్తే జనాలు నమ్ముతారు. సో అందుకే మన గురించి నేను ఏది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయను నేను నా గురించి. ఓకే, గుడ్ మార్నింగ్. Just recording. Yeah, just down. Yeah. There's nothing in that side. Normal recording. No problem? No problem, no problem. Okay. There's nothing, only river. ఓకే. సో అందుకే నేను ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయనండి. రివర్ ఉంటుందంట కింద. ఓకే, చూద్దాం, మీకే తెలుస్తుంది. అంతెందుకండి, నన్ను చూస్తే మీరు అంటారు ఈడా 20 స్టేట్లు వెళ్ళాడా, వీడు తిరిగాడా, అసలు నమ్మబుద్ధి అవుతుంది అసలు అని చాలా కామెడీగా జోక్గా తీసుకుంటారండి నన్ను చూసి. ఎవరైనా మ్యాక్సిమం అదే తీసుకుంటారు, నమ్మరు. నా పక్కన ఉన్న వాళ్ళే నమ్మలేరు, అది నమ్మలేదు. మీరు ఇంకా బయట వాళ్ళు నమ్ముతారు. మ్యాక్సిమం ఎడ్యుకేషన్ నాలెడ్జ్, అంటే ఎడ్యుకేషన్ అనే కాదండి, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయితే నమ్ముతారు. నో 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 అక్కడ రివర్ ఉంది, కానీ అలాగ వెళ్ళాలి. కానీ అలాగ వెళ్తే ఎవరైనా ఏమనుకుంటారు కాబట్టి నేను వెళ్తలేదండి. సో వేరే చోట ఎక్కడైనా రివర్ కనిపిస్తే రికార్డ్ చేస్తాను, అంటే మనకి కంఫర్టబుల్గా అనిపిస్తే అదే. సో నాకు ఏం కంఫర్టబుల్గా అనిపించలేదు, కొంచెం ఎవరైనా ఏమైనా అనుకుంటారని వెనక్కి వెళ్ళిపోతున్నానండి. ఈ ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే చెప్పండి. కానీ ఇంకా Yeah, come. It's okay. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది అతని హౌస్ అండి. ఇది అతనికే తెలుగు వచ్చింది, తెలుగు లాంగ్వేజ్. డక్. Yeah. We have a little bit more here.
ఓకే Khăm lờ. Đi nó rồi. లొకేషన్ బాగుంది కదండి, బ్యూటిఫుల్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ స్పెండ్ చేయాలనుకుంటున్నాను, కానీ మనం ఎక్కువ స్పెండ్ చేయలేము. రికవర్ చేసుకుని త్వరగా వెళ్ళాలి. చూస్తున్నారు కదండి చెయ్యి ఎంత కందిపోయిందో. Very cold, no? యా రెడ్ సైడ్. యా ఐ లైక్ యువర్ లొకేషన్. Is it? నైస్. యాస్. It's very simple, not so good. So I thought of resting now a little bit ఓకే. longer. ఇలాంటి లొకేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. Kailan stay? యా చాలా ఇష్టం. విలేజ్. Bagunda. యా బాగుంది. యా లైక్ చైనీస్ స్టైల్స్. Is it? యా ఐ లవ్ ఇట్. ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంది, కానీ మనకున్న సిచ్యువేషన్ రికార్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అంటే Morning. బికాస్ ట్రావెల్ వితౌట్ మనీ. Okay. యా మోర్ మనీ మోర్ స్పెండింగ్ బెస్ట్. దిస్ లొకేషన్ ఏరియా నేమ్ High school Colony. హై స్కూల్ క్లోనీ. Yeah. Under Parent District. ఓకే. Jaluki Town. Jaluki Town. జల్లుకి టౌన్. చూస్తున్నారు కదా విలేజ్ని. విలేజ్ టౌన్. Town. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది విలేజ్ కాదండి, టౌన్. Chinny Town. చాలా చిన్న టౌన్ ఉంటుంది ఇది. చూడడానికి చాలా బాగుంది కదా. ఇంకా డైరెక్ట్గా మణిపూర్ స్టేట్కి వెళ్ళిపోతానండి. అది రికార్డ్ చేసుకుని త్వరగా ముగించుకుని రిటర్న్ వచ్చేస్తాను. నాకు తెలిసి రోడ్ బాగోదు కాబట్టి టైం కొంచెం సమయం ఎక్కువ పట్టచ్చు. 30 kilometers, మేబీ 2 hours జర్నీ. Yes. 2 hours. ఓకే. Okay. So Kohima. No. This route, Parim. Parent. Parin. Parent bus. Let's see. Parin is a good location. Parent. It's nice place. Yeah. Very cold. Yeah. You feel much cooler than this place. Okay. It's somewhere on the hillside, so Okay. the roads are like a little bit bumpy. Okay. సేమ్ మణిపూర్ బార్డర్ సేమ్ దిస్ లొకేషన్ సేమ్ ఇలాగే ఉంటుందా, వేరేలా ఉంటుందా? ఓకే. థ్యాంక్ యూ. All right. ఓకే. బాయ్. సో కిందకి వెళ్ళమంటున్నారండి. సో మ్యాక్సిమం లిఫ్ట్ దొరకచ్చు, అదే జనం వెళ్తారని చెప్పారు. మనం త్వరగా చేరుకోవాలి లొకేషన్కి. టైం 7:28 అయ్యిందండి మార్నింగ్. ఇప్పుడు త్వరగా లిఫ్ట్ తీసుకుని త్వరగా వెళ్ళాలి మనం, ఎందుకంటే రోడ్డు చూస్తున్నారు కదండి, రోడ్ బాగాలేదు. సో మనకి టైం పడుతుంది వెళ్ళడానికి. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగున్నాను.
నైట్ నేను లెమన్ టీ తాగానండి. యాక్చువల్ అది లెమన్ టీ అన్నది చాలా ప్యూర్ అండి. సో అది ఒరిజినల్ అండి, ప్యూర్ లెమన్ టీ అండి. నేను తాగలేకపోయానండి ఆ ప్యూర్ లెమన్ టీని. గొంతులో తాగినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించిందండి, అంటే గొంతులోకి వెళ్ళడానికి ఆ టీ. తర్వాత నేను షుగర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కంఫర్టబుల్గా అనిపించిందండి టీ తాగినప్పుడు, లెమన్ టీ. నాకు చాలా ఇక్కడ స్పెండ్ చేయాలనిపిస్తుంది. నాకు చాలా నచ్చిందండి ఈ లొకేషను. ఎందుకంటే మనకి చైనీస్ అయినా కొరియన్స్ అయినా చాలా ఇష్టం మనకి. ఎక్కువ ఆల్ మూవీస్ ఎక్కువ చూస్తాను. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నారు, అందుకే నాకు ఇక్కడ ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, మనం చేస్తున్నది రూపాయలేని ప్రయాణం. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా త్వరగా రీచ్ అయిపోవాలి, ఎందుకంటే అక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయి ఆ స్టేట్లో, మణిపూర్లో. సో అందుకనే త్వరగా వెళ్ళి ఇక ఫాస్ట్గా వెళ్ళి రికార్డ్ చేసుకుని వచ్చేయాలి. ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఫాస్ట్గా రావాలి. సో ఐ విల్ ట్రై. ఏదైనా లిఫ్ట్ దొరికితే బాగుండు. మ్యాప్లో చూడడానికి తక్కువ కిలోమీటర్ చూపించిన ఇక్కడ వెళ్ళే రూటు చాలా లాంగ్లా ఉందండి. ఒక పక్క నుంచి రోడ్డు కూడా బాగలేదు. సో చాలా లాంగ్ అనిపిస్తుంది జర్నీ. लिफ्ट पैरन यस या हिंदी नहीं आता, इंग्लिश आई एम आंध्र प्रदेश यस. हाँ How many kilometers, Paran? 25 kilometers. Okay, you go which location? Paran? Yeah, okay. వీళ్ళు కూడా ప్యారన్ వెళ్తున్నారండి. సో అక్కడి నుంచి ఇంకో వెహికల్ పెట్టుకొని త్వరగా అనుకున్న లొకేషన్కి వెళ్ళి వెంటనే రికార్డ్ చేసుకుని వచ్చేయాలి. సో నాకైతే చాలా నచ్చిందండి లొకేషన్, వెరీ బ్యూటిఫుల్. ఏమో మీకు ఇలాంటి లొకేషన్స్ నచ్చుతుందో లేవో తెలియదు, కానీ నాకు చాలా ఇష్టమండి ఇలాంటి. ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, ప్రతిదీ స్పెండ్ చేయలేం. వన్ డే నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను, ప్రతి లొకేషన్ని ఎక్కువ స్పెండ్ చేస్తాను నాకు నచ్చిన లొకేషన్స్కి వెళ్ళి. మోస్ట్లీ నేను ఎంత మంచి మంచి లొకేషన్స్ కోల్పోతున్నాను అన్నది నాకు మాత్రమే తెలుసు. ఈ బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి తెలియదు. ఏదో వెళ్ళావు వచ్చేవు, ఆ రోడ్లే చూపిస్తున్నావు, ఏమీ లేదు అని అంటారు. వాళ్ళకేం తెలుసు ఇక్కడ నా వర్క్ ఎలా ఉంటుందో. నేను ఏమైనా డబ్బులతో ట్రావెల్ చేస్తున్నానా? సర్లే మాట్లాడదాం, అన్నీ వివరించి మాట్లాడదాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నాకు మంచి పేరు, అంటే నేను గిన్నెస్ వరల్డ్ రికార్డు నాకు వస్తుంది ఖచ్చితంగా. అంతేసి డబ్బులు తగలబెట్టి అంతేసి దూరాలు వెళ్ళి ఏవో చేస్తున్నాను, వాటికన్నా నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇంకా బెస్ట్ ఎక్కువగా చేస్తాను. అంతే, స్మార్ట్గా ఉన్న వాళ్ళకి డబ్బులు ఉండవు, కానీ అంతే ఇంకా అంతే. మొబైల్లో నాకు కనిపిస్తలేదండి, ఎందుకంటే బ్రైట్నెస్ నేను తక్కువ పెట్టుకున్నాను. సో రికార్డ్ చేసేస్తున్నాను. మీకు ఎలా ఉందో లొకేషన్ చెప్పండి. లోపలికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదని నాకు తెలియదు, పర్మిషన్ అడగాల బ్రదర్ ఉంటే. గమనించలేదండి, ఇక్కడ చింతకాయలు ఉన్నాయి. నాకు అయిపోతుందండి ఒక 23 ఒక 23 సంవత్సరాలు అయిపోతుంది నేను తిని ఈ చింతకాయలని. ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ ఏదో మన ఆంధ్ర సైడ్ లాగా ఉంటుందని అనుకుంటారు, కానీ కాదండి, వెరీ డిఫరెంట్. ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ, ఎవరైనా విజిట్ చేయొచ్చు ఈ స్టేట్స్. చాలామంది అంటారు అది ఇది అని, కానీ కాదండి, మనీ పెట్టి ట్రావెల్ చేసే వాళ్ళకి అయితే ద బెస్ట్ లొకేషన్ చెప్పచ్చు. అంటే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది.
Thank you. My route, Manipur. Route, my route. Manipur state. Okay, thank you. ఇది కూడా నాగాలాండ్ అండి. ఇక్కడి నుంచి నేను మణిపూర్ అదే స్టేట్కి వెళ్తున్నానండి. ఇక్కడ జస్ట్ 10 నిమిషాలు ఉండి రికార్డ్ చేసుకుని వెళ్ళిపోతాను. కానీ లొకేషన్ ఈస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. యాక్చువల్ స్పెండ్ చేయాలనిపిస్తుంది కానీ తప్పదు. ఆ చూసారు కదన్నా, ఆ కార్ నుంచి వచ్చాను నేను లిఫ్ట్. రోడ్డు ఎలానో ఉందండి చాలా వరకు, ఒక 90% వరకు. మధ్యలో కొంచెం ఏదో 5% అనుకుంటా, 95% రోడ్ బాగోలేదు. 5% అంటే ఈ రోడ్డు కాదండి, కొంచెం వచ్చేదారిలో మీరు రోడ్ చూసి ఉంటారు. ఆ 5% రోడ్డు బాగుంది, మిగతాదంతా ఇట్లానే ఉంది. మొత్తం నేను నాగాలాండ్కి వచ్చే దారి మొత్తం ఇలా ఉందండి. అంటే ఈ మణిపూర్ ఎంచుకున్న రూట్ నేను, ఎందుకంటే ఇది తక్కువ కిలోమీటర్లు చూపించింది కాబట్టి ఈ రూట్ ఎంచుకున్నాను. త్వరగా మనం వెళ్ళిపోవాలి, ఎందుకంటే రోడ్డు కూడా బాగోలేదు, నైట్ వెహికల్స్ కూడా దొరకవు. అందుకని ఇప్పుడే త్వరగా మనం రీచ్ అయ్యి వీడియో రికార్డ్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ వాళ్ళతో నాకు స్పెండ్ చేయాలనిపిస్తుంది కానీ తప్పదు. మణిపూర్, హే మ్యాన్, హలో. మణిపూర్ మణిపూర్ మణిపూర్. ఓకే, దిస్ రూట్. ఓకే, వావ్, లొకేషన్ ఈజ్ బ్యూటిఫుల్ అండి. మీకు కనిపిస్తుందో లేదో మొబైల్లో, నాకైతే కదా అదిరిపోయింది లొకేషన్. అంటే లైక్ నేను సిక్కిం వెళ్ళాను కదండి, సిక్కిం ఇది రోడ్డు బాగోలేదు కాబట్టి కొంచెం ఇదే ఇంకా డెవలప్మెంట్ చేస్తే సేమ్ ఇంచుమించు ఇంకా సిక్కిం స్టేట్ అండి మొత్తం. సో బాగుంది కల్చరు, నాకు బాగా నచ్చింది, ఎక్కువ స్పెండ్ చేయాలనిపిస్తుంది. ఇదే అండి, కొంచెం నాకు భయంగానే అనిపిస్తుంది, ఎందుకంటే మనం గొడవలు జరుగుతున్నాయి కదా మణిపూర్ స్టేట్లో. సో నాకు ఏ సమయంలో ఏదైనా కావచ్చు. వావ్, లొకేషన్ ఈస్ బ్యూటిఫుల్. Explain Nagaland culture. How will I explain to you? Yeah. In order to make you understand better, no? Yeah, your language comfortable. No, when it comes to Nagaland, it is so much diverse. Yeah. So much diverse, no? Okay. So we have different tribes here. Okay. And when it comes to Peran, Okay. we are considered as a Ziliang tribe. Okay. No? So if you go and visit towards this, what is that, Hornbill, no? Okay. Festival Kisama. Oh. I think, I'm sure you'll know better about the, Nagas, Okay. cultures, traditions, Okay. our customs, Okay. norms, you'll get to know better. So Okay. why don't you pay a visit someday at Kisama, Okay. Hornbill? I think you can do that You- someday, at Kohima. That is capital of Nagaland. Yeah, okay. Kohima capital. Yes. Okay. Festival? Any explain Nagaland festival, Kohima? Festival or Hornbill festival. Okay, this year we are celebrating 25th Okay. year of Hornbill festival, no? So there different different villages come and then they open their own stall, morungs, and all, where all the part of the country, Okay. all over the country, all over the world, they come and then participate and get to witness different kinds of traditions and cultures of the Nagas, no? Okay. Yeah, tell. I'm heavily breathing right now, so Okay, okay, I understand. Slowly, no problem. I don't know how to put those in words about Nagaland. Also, so much and diverse. So Yeah. we have so much things to talk about it. Yeah, you where are going? Actually, I'm heading for my class. Okay, your I teacher. teach, yeah. Okay, the nice to general meet lecture, you. no? Nice to meet you too. Yeah. So I'll be heading towards this side, this direction.
Yeah. So all the best. Yeah, today I met a beautiful girl. Yeah. Yeah. Thank you. Thank you. Thank you. And safe journey. Okay, thank you. మనం టీచర్ని మీట్ అయ్యామండి. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను అదే ఎవరో ఒకరితో మాట్లాడాలనుకున్నాను. హాయ్ హాయ్. మణిపూర్ స్టేట్, విచ్ రూట్? దిస్ రూట్. ఓకే, థ్యాంక్ యూ. వావ్, చూస్తున్నారు కదండి లొకేషన్, వ్యూ పాయింట్ చాలా అమేజింగ్. వావ్, నా దగ్గర డ్రోన్స్ అయినా కాదండి, అట్లీస్ట్ డబ్బు మనీ ఉంటే ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రెండోది టైం ఇన్వెస్ట్మెంట్. నేను టైం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయనండి, మీకు తెలిసిందే కదండి, చాలాసార్లు చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 28 స్టేట్స్ కంప్లీట్ అయిపోవాలి. సో నా దగ్గర డబ్బు ఉంటే తెలుగులో ద బెస్ట్ ట్రావెలర్ నేనే అండి. ఇంకా నాన్నతోటికి ఎందుకో ఇవన్నీ చాలా మిస్ అవుతున్నానండి. నేను చాలా ప్లేసెస్ ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. నేను ఈజీగా కావాలనుకుంటే టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని, డబ్బు లేకపోయినా టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి నేను. కానీ నా షెడ్యూల్స్, నా ప్లానింగ్స్ వేరే అండి. నా మైండ్లో థాట్స్ అన్నది వేరే అండి. సో అంటే నాకున్న ప్లానింగ్స్కి, నాకున్న షెడ్యూల్స్కి సో అందుకే అవి ఫాలో అవ్వడం వల్ల నేను అనుకున్నది నేను చేయలేకపోతున్నాను. మీకు అంటే నాకు షెడ్యూల్, ప్లానింగ్స్ ఉన్నాయండి. సో ఆ ప్రకంగా నేను అంటే మేజర్గా మీకు సింపుల్గా చెప్పాలంటే, ఎవరికున్నా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయండి, సిచ్యువేషన్స్ వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ బట్టి, వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి హ్యాండిల్ చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ని ఎలా అంటే, జాబ్ అయినా సరే, ఏదైనా సరే టైము ఎలా పడితే వాడుకోరు కదండి. అంటే వేస్ట్ చేయరు కదా వాళ్ళు. ఇప్పుడు ఒక జాబ్ చేయాలనుకున్నా అనవసరంగా టైం ఇన్వెస్ట్మెంట్ చేసి అలా చేయరు కదండి. జాబ్ చేయాలి, ఒక పక్క నుంచి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, ఒక పక్క నుంచి వాడు ఎంజాయ్ చేయాలి. టోటల్గా టైంని బ్యాలెన్స్ చేస్తాడు. ఇప్పుడు కూడా నేను అదే చేస్తున్నాను. నేను టైం బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. నాకున్న షెడ్యూల్కి, నాకున్న ప్లానింగ్స్ అంటే నాకంటూ క్లారిటీ ఉంది. ఇది పక్కనోళ్ళు ఈ విషయం అన్నది నేను ఎంత డీటెయిల్గా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినా సరే, నెగిటివ్ కామెంట్స్ అన్నది మనకు వస్తూ ఉంటుంది. సో నేను అలాంటి మైండ్లో పట్టించుకోనండి. ఇది 10 సార్లు నేను వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, తెలియాలి జనాలకి. ఇప్పుడు నా వాళ్ళే చూస్తారు, నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్. మీరు కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా తెలియాలి. వాళ్ళకే తెలియాలి, ఈ నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా తెలియాలి. ఇన్నిసార్లు చెప్పినా వాళ్ళకి సిగ్గు అన్నది ఉండాలి. హే యా, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఎస్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, Kerala, Tamil Nadu. Yeah, Okay. No, I know. Where are you going? This route to Manipur state? Manipur. Yes. Yes, okay. What is your name? My name? Yeah. My name is Tilu Sata. Okay. Any explain Nagaland state? Explain this location, culture. Yeah, food famous. Yeah, explain. About. Any festival Nagaland? Yeah. Yeah, which festival? Festival name? Festival. There are different kind of festival in our state. Okay. Kohima? Kohima, it's I don't know how to explain. Okay. Which work you are? Now,
యా యువర్ వర్క్ నేమ్. Now we are going for hotel 5. ఓకే. హాయ్. ఫైనల్గా ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైందండి. వాళ్ళు 10 సార్లు నేను చెప్పిందే వినాలి, అంటే వాళ్ళకి సిగ్గు రావాలి. అన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు అన్నిసార్లు కామెంట్ చేస్తుంటారు. ఈ విషయం అన్నది నా ఫాలోవర్స్గా నా సబ్స్క్రైబ్ ఆల్రెడీ వాళ్ళు చూస్తుంటారు రెగ్యులర్గా. వాళ్ళకి అనిపిస్తుంటుంది, వచ్చి అమ్మాయి ఇలాంటి వాళ్ళు ఇన్నిసార్లు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకి సిగ్గు లేదని నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అనుకుంటారండి. దీనివల్ల ఇంపాక్ట్ ఏం జరుగుతుందంటే, సో జనాలకు తెలిసి వస్తుంది. సో ఇదంతా కారణం ఎవరు? ఆ ఫేక్ ట్రావెలర్ వల్ల. సో ఇదంతా వాడు క్రియేట్ చేయడం వల్ల, అంటే మనకి మనమే శత్రువులు ఇంకా అనేది క్రియేట్ చేసేదే మనమే అన్నది తెలియాలి, ఇంకా జనాలకు తెలియాలి. నేను ఒక వీడియోతో అలా స్టాప్ చేసి వదిలేస్తే అలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకుని వస్తారండి. సో మన ప్రయత్నం అన్నది మనం ఆపకూడదు. అలాంటి వాళ్ళని తొక్కి పాడేయాలి, చెడుని తొక్కేయాలండి. మనం చెడు ఎంతవరకు తొక్కేస్తే అంత మంచిదండి. వావ్, బ్యూటిఫుల్ నైస్. ఏదైనా వెహికల్ వస్తుంది ఎదురు చూస్తున్నాను. వెహికల్ వచ్చేదాకా నేను వాక్ చేసుకుని వెళ్ళచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఇది ఇప్పుడు ఉన్నది, నేను మణిపూర్ అన్నది 26 స్టేట్ అండి. నెక్స్ట్ ఇంకా త్రిపుర 27, మిజోరాం 28. యాక్చువల్లీ మణిపూర్ నుంచి మనం త్రిపురకి వెళ్ళిపోవచ్చు, అంటే మిజోరాం టచ్ అయ్యి త్రిపురకి వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఈ రిస్క్ అన్నది నేను తీసుకోను. ఎందుకంటే హే, వాట్ ఈస్ యువర్ నేమ్? ఓకే. వేర్ ఆర్ గోయింగ్? స్కూల్. యూ విచ్ క్లాస్? Class 8. 8th class. Nice to meet you. Thank you. Any explain Nagaland culture? I don't have time now. Your time is okay. Bye. సో ఏం చెప్పాలనుకుంటున్నానో మర్చిపోయాను. యాక్చువల్లీ మణిపూర్ స్టేట్ నుంచి మనం మిజోరాంకి త్రిపురకి వెళ్ళొచ్చు. కానీ నేను అంత రిస్క్ తీసుకోను, ఎందుకంటే మళ్ళీ గోయింగ్ బ్యాక్ రిటర్న్ ఎలాగో వస్తాను. ఎందుకంటే గొడవలు జరుగుతున్నాయి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. త్వరగా నేను స్టేట్స్ కంప్లీట్ చేసేస్తున్నాను. తెలుగులో మొట్టమొదటి ఇంత త్వరగా కంప్లీట్ చేసిన అంటే రూపాయి లేకుండా ప్రయాణంలో మొట్టమొదటి వ్యక్తి నేనండి. అందులోనూ చూడడానికి చిన్నపిల్లలా కనిపిస్తాను. అంతెందుకని మీరు చూసినా వీడు ట్రావెలర్ చేశాడా రూపాయి లేకుండా? అసలు ఎలా పాసిబుల్? వీడికి ఫుడ్ ఎలా పడుకుంటాడు? అంటే ఇప్పుడు ఒక 8th క్లాస్ అబ్బాయి రూపాయి లేకుండా ట్రావెల్ చేయడానికి పాసిబుల్ అవుతుందండి మన ఆల్ ఇండియా ట్రిప్ తిరగడానికి? ఎవరు నమ్మరు, అది నమ్మశకంగా ఉంటుందండి. సో సేమ్ మీరు నన్ను చూసినా చాలా తక్కువ అంచనా వేస్తారండి. ఇది నేనే కాదండి, ఇది రియల్ ఫ్యాక్ట్. నాకు నేనే ఒప్పుకుంటున్నాను. నన్ను చూసినా మీరు అదే అంటారండి. అంటే నేను అలాగే కనిపిస్తానండి, చిన్నపిల్లలాగా. అందులో నేను ఎలాంటి ఫీల్ అవుతలేదండి, అలాగ ఉన్నానండి. ఇది కూడా నాకు, అంటే చాలామంది అంటారు కదా దేవుడిచ్చి వరం అని. లొయ్యండి ఇది. సో ఇదంతా నేను ఎందుకు ఎంత క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఇంపాసిబుల్ నేను చేస్తున్నది ప్రయాణం. ఇది నేను ఎంత రిస్క్తో కూడిన ఈ ప్రయాణం అన్నది మీకు అర్థం అవ్వడానికి నేను ఇంత పిన్ టు పిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నార్మల్గా నేను రూపాయి లేకుండా ట్రావెల్ చేశాను, చాలా ఇది ప్రమాదంగానే ఉంటుంది అలాంటివి డైరెక్ట్ కొట్టేసి అలా కన్వే చేయడం నాకు నచ్చదండి. పిన్ టు పిన్ మీకు అర్థం కావాలండి. నేను ఎంత రిస్క్లో ఉన్నాను ఈ ప్రయాణంలోని మీకు అర్థం అవ్వడానికి ఇంత పిన్ టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయినా నా సబ్స్క్రైబర్స్కి నా ఫాలోవర్స్కి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. ఎవరైనా తక్కువ అంచనా వేస్తారు కదండి ఈ నెగిటివ్ కామెంట్స్ వల్ల, ఎవరైనా వాళ్ళకి తెలియాలి డబ్బుతో ట్రావెల్ చేసేది వేరు. ఒక 8th క్లాస్ అబ్బాయి ఇదంతా సాధ్యం చేసాడని, ఇలాంటి పర్సన్ అంటే 8th క్లాస్ అదే సేమ్ ఇలాంటి పర్సన్ ఇదంతా చేసాడని వాళ్ళకి తెలియాలి.
సో యాక్చువల్లీ ఎవరైనా గుర్తించేది కూడా పెద్ద పెద్దలు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా నాలుగింటిలో గుర్తిస్తారండి. ఈ పెద్ద పెద్ద న్యూస్లు ఉంటారు కదండి, బీబీసీ ఛానల్స్, బీబీసీ ఏదో న్యూస్ ఛానల్ పెద్ద ఛానల్ ఉంటుంది కదండి, వాళ్ళ ఛానల్ నాలుగింటిలోనే గుర్తిస్తారండి. ఇప్పుడు ఈ డబ్బులతో ట్రావెల్ చేసి నేనే నెంబర్ 1 ట్రావెలర్ని, నేనే నెంబర్ 1 ట్రావెలర్ని సెల్ఫ్ దెబ్బ కొట్టుకొని అంత చేస్తున్నాను కదండి. ఏ ఛానల్ అయినా మనోడి గురించి చెప్పారా? ఏ ఛానల్ అయినా మనోడి గురించి చెప్పాడా? మనోడు బెస్ట్ తెలుగులో ఆడేని చెప్పరండి. గట్టికంటే బెస్ట్ న్యూస్ ఛానల్ ఏదైనా చెప్పిందండి? లేదు. మనోడు అంత చేసేది క్రింజ్ కంటెంట్ అండి, వరస్ట్ స్క్రాప్ కంటెంట్ అండి మనోడు చేసింది, క్రింజు. అందులో ఇన్ఫర్మేషన్ లేదని నేను అంటలేదండి. మనోడు ఎంచుకున్నదే క్రింజ్ వెర్షన్లో, క్రింజ్లోనే మన ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే అనవసరం అండి. అంటే ఇప్పుడు నువ్వు పెళ్ళికి వెళ్ళేది, నీ దగ్గర 1000 రూపాయలు పెట్టి డ్రెస్ కొనుక్కపోయినా పర్లేదండి. నీ దగ్గర ఉన్న 100 రూపాయల డ్రెస్ అయినా కొంచెం నీట్గా ఎలాగైనా ఆ ఫంక్షన్ వాళ్ళకి వెళ్తారు కదండి, మీకున్న బడ్జెట్కి నార్మల్గా వెరీ ప్యూర్ అయినా సరే మీకున్న స్థాయికి ఆ సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలో. హే, ఐఎమ్ గోయింగ్ టు మణిపూర్. యా, ఎవరి నేమ్? ఎవరి నేమ్? Yes. What is that? లిఫ్ట్ ప్లీజ్. యా, లిఫ్ట్. Lift. యా, లిఫ్ట్ ప్లీజ్. ఎస్. What యా, is that? దిస్ మీన్ వితౌట్ మనీ ట్రావెల్, నో మనీ ట్రావెలింగ్, ఫ్రీ లిఫ్ట్. ఎస్. Lang. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. యా, మీకు ఏం చెప్పాలనుకున్నాను, ఇలాంటి వాళ్ళ గురించి. అంటే మనవాడు ఇప్పుడు ఫంక్షన్ వాళ్ళకి ఎలాగెళ్తారండి, పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళ గురించి కాదు, వాళ్ళ గురించి కాదు. నార్మల్గా మీరు వెరీ పూర్ అయినా సరే ఒక ఫంక్షన్ హాల్కి ఎలాగ వెళ్తారండి? అట్లీస్ట్ ఫంక్షన్ హాల్ కాకుండా తినడానికి, ఇప్పుడు వెరీ పూర్ పీపుల్ అడుక్కున్న వాళ్ళు అయినా సరే ఎలాగెళ్తారండి? వాళ్ళకు ఉన్న డ్రెస్సులు వేసుకుని వెళ్ళిపోరు కదా. అట్లీస్ట్ ఆకలి వేస్తుంది వాళ్ళకి, ఆ పూట గడవాలి, ఎలాగెళ్తారు? వాళ్ళకు ఉన్న డ్రెస్సులు 100 రూపాయలైనా వాళ్ళకి మెంటాలిటీ ఉంది. ఏమని? మనం వెళ్ళాలి, వెళ్ళకపోతే కుదరదు, మనం తినాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి తెలుసు ఆ మెంటాలిటీ, ఆ కామన్ సెన్స్ అన్నది వాళ్ళకి తెలుసు. ఇష్టసారంగా వెళ్ళిపోయి నేను బెగ్గర్ని అనే సెంటిమెంట్ సింపతి చూపించి ఏం చేయరు కదండి. ఆ కామన్ సెన్స్ అన్నది వాళ్ళకి ఉంది. అంటే అలాంటి వాళ్ళకే, పూర్ బెగ్గర్స్కే అంత కామన్ సెన్స్, వెరీ డిసిప్లిన్ మెంటాలిటీ ఉందండి. అదే చెప్తున్నాను, కొన్ని విషయాల్లో ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి చాలా బాగా తెలిసింది. అంటే ఒకవేళ వాళ్ళ ఫంక్షన్ వాళ్ళకి అదే ఏదైనా విజిట్ చేయాలనుకున్నా, అంటే ఓన్లీ నాకు తెలిసింది బిచ్చి కట్ సినిమాలో అలా ఫుడ్ కోసం వెళ్తారు కదండి, తినడానికి, ఒక్క పూట అన్నం తినడానికి ఎంత నీట్గా రెడీ అయ్యి వెళ్తారండి. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మనోడు అదేదో వర్క్ చేశారంట సముద్రంలో షిప్ గురించి. అంత అవసరం లేదండి. ఎంత చదువుకున్నాడు, అందులో వర్క్ చేసాడు, ఫారెన్ కంట్రీలు తిరిగాడు, ఆ మాత్రం డిసిప్లిన్ అన్నది, కామన్స్ అన్నది, నాలెడ్జ్ అన్నది మనోడికి ఉండదండి. అంత డిసిప్లిన్ నాలెడ్జ్ వరస్ట్గా చేసేస్తున్నాడండి కంటెంట్, చీప్. ఇలాంటి వాళ్ళ వల్ల మన ఆంధ్ర తెలుగు అన్నదే, తెలుగు కాదు మన ఇండియాకి బ్యాడ్ నేమ్ వచ్చింది ఇలాంటి వాళ్ళ వల్ల అండి. ఒక పక్క నుంచి మన ఇండియా బాగుపడదు అని అంటాడు, ఈడే నాశనం చేసేస్తున్నాడండి. సో ఇలాంటి వాళ్ళ వల్ల మనకి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏ విషయంలో ఈడే గొప్పగా వచ్చేస్తున్నా అలాంటి విషయంలో అండి, వీడి వల్ల ఎలాంటి యూజ్ లేదండి. జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు చాలామంది ఇష్టపడతారు కదండి ఏంటి కాంట్రవర్సీలు, వాళ్ళకి ఈజీ. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు కాలక్షేపం గడవాలి కాబట్టి ఇలాంటి వీడియోస్ చూస్తే 2 గంటలు కాలక్షేపం అవుతుందండి. కాంట్రవర్సీ అంటే ఒకరు కొట్టుకుంటే జనాలు ఎంటర్టైన్మెంట్గా చూస్తారు కదండి. సో వాళ్ళకి అయితే ఈ వీడియోస్ కాలక్షేపం అవుతుంది మేజర్గా. సో నాలాంటి వాడిని మీరు గుర్తించాలండి, ఖచ్చితంగా గుర్తించాలి.
ఎందుకో నాకేమనిపిస్తుందంటే నేను సక్సెస్ అయిన తర్వాత అందరూ క్లాప్స్ కొడతారు అని అనిపిస్తుందండి. ముందుగా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరో ఒకళ్ళు నన్ను గుర్తించి 10 మందికి షేర్ చేసి ఇంకా త్వరగా నేను ముందుకెళ్ళే సాగేలా చేస్తారని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. కానీ అయినా సరే ఎవరు చేస్తలేదండి. నాకు అర్థమైపోయింది ఇంకా సక్సెస్ అయిన తర్వాతనే అందరూ సపోర్ట్ చేస్తారని. నేను ఎలాగో సక్సెస్ అయిపోతాను. మీరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా ప్రయత్నం అన్నది నేను ఆపనండి. సో నాకేంటంటే సక్సెస్ రాకముందు సపోర్ట్ చేస్తే ఆ కిక్కే వేరండి. అది చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. సక్సెస్ రాకముందు మీ సపోర్ట్ నాకు ఉంటే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. అంటే నన్ను నమ్మి నన్ను బిలీవ్ చేసి ఇంత దూరం మీరు నడిపించి జనాలు ఉన్నారు అంటే హ్యూమానిటీ అండి. నేను బిలీవ్ చేస్తున్నానండి హ్యూమానిటీ. అది నేను చూడాలనుకుంటున్నాను మీలో. కరెక్ట్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా నేను చేయాలనుకుంటున్నాను. కానీ ఈ బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు వాళ్ళ వల్ల ఆ కరెక్ట్ ఆడియన్స్ అన్నది రీచ్ అవ్వలేకపోతుందండి నాకు కంటెంట్ అన్నది. ఎందుకంటే ఎప్పుడైనా అల్గోరిథం అన్నది రోబోట్ అండి. దానికి ఎలాగంటే ఆన్లైన్లో మీకు తెలిసిందే వాటి ఆధారంగా బట్టే మన వీడియోని బూస్టప్ చేస్తుంది. అంటే కామెంట్, లైక్స్ ఎవరెవరు ఎక్కువ చూస్తున్నారు, ఏ టైప్ వాళ్ళు చూస్తున్నారు, దీన్ని బట్టే కదండి ఇవన్నీ అనలిసిస్ చేసుకొని ఎవరికి రీచ్ చేయాలో చేస్తుంది. కానీ ఎక్కువగా ముందున్నది ఎవరు? ఈ బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళండి. సో అందుకే నాకు కంటెంట్ అన్నది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవ్వలేకపోతుందండి త్వరగా. మేబీ సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. కానీ నాకు అప్పుడు బాధ అనిపిస్తుందండి. ఎందుకో తెలుసా? సో సక్సెస్ రాకముందు నేను సపోర్ట్ కోరుకుంటున్నానండి. అప్పుడే సక్సెస్ అయిపోవాలనుకుంటున్నాను నేను. ఆ సక్సెస్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో తెలుసండి. బిలీవ్ చేస్తే ఇదే మేజర్గా చాలామంది విషయాల్లో ఇదే అండి కోల్పోయిన విషయం. ఇదే చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి ఇది. బిలీవ్ ఒక పర్సన్ మనం బిలీవ్ చేయకపోతే అదంత పెయిన్, చాలా బాధాకరమైన విషయం అండి. ఇలాంటి విషయంలో ఆ పర్సన్ ఎలా ఉంటాడో తెలుసా? చాలా స్ట్రాంగ్గా ఉంటాడండి. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానండి. నేను బయట వాళ్ళ గురించి కాదండి, నా చుట్టూ వాళ్ళ గురించి ఉంటా. నీకు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు. ఎవరెవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో నన్ను బిలీవ్ చేసింది నన్నుగా నా చెల్లి మాత్రమే అండి. సో నేను నా వీడియోస్లో ఎక్కువగా సిస్టర్ అన్నది ఎప్పుడు మెన్షన్ చేయలేదు. అంటే మీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం నేను మెన్షన్ చేసింది ఇప్పుడే. అందుకే ఛానల్ పేరు కూడా తన పేరు ఉంటుంది. సక్సెస్ అవ్వడానికి రీజన్ ఒకటే, మీరే పీపుల్స్ అవనే అవసరం లేదండి. అంటే ఒకవేళ నేను అనుకుంటే సక్సెస్ నేను అవ్వాల్సింది నేను అనుకున్న గమ్యానికి మీతోనే కలిసి వెళ్ళని అవసరం లేదు. నేను ఎలాగెళ్ళినా సక్సెస్ అయిపోవచ్చు. కానీ మీకు అర్థమై ఉంటుంది డీటెయిల్గా. సక్సెస్ రాకముందు మీ సపోర్ట్ ఉంటే ఆ కిక్కే వేరే లెవెల్ అండి. చాలా కూల్గా ఉందండి. బ్రేక్ అయితే తట్టుకోడిపోతాను. Andhra Pradesh. Yes. Yeah, first visit. All India trip. Yeah, 25 states completed. 26 Manipur state. Next Tripura, Mizoram. Final states.
థ్యాంక్ యూ